డాక్టర్ డాక్టర్, ఏమైంది సిస్టర్? మన దగ్గర ఈ అమ్మాయి గ్రూప్ బ్లడ్ దొరకడం లేదు. అరే, వేరే బ్లడ్ బ్యాంక్లోనైనా ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్లో బ్లడ్ ఎక్కించకపోతే ఈ అమ్మాయి బతకడం చాలా కష్టం. త్వరగా వెళ్ళండి. ఓకే డాక్టర్. పాపం, ఏ తల్లి కన్న బిడ్డ. సిస్టర్, ఆక్సిజన్ తీసుకో. ఏంటమ్మా? ఇందాక స్కూల్ నుంచి వచ్చే దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగిందని జనమంతా గుమ్ము కూడారు. అది మన లోకేశ్వరి కాదు కదా? ఏంటమ్మా నువ్వు అంటుంది? లేదు, నా బిడ్డ, నా బిడ్డ. అమ్మా గీత, అమ్మా. మనలోకి అయ్యి ఉండదులే అమ్మా. ఏమండి, ఏమండి, సాయంత్రం అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది కదా? అవునండి. ఎవరు బాబు వాళ్ళు? ఎవరో స్కూల్ డ్రెస్ వేసుకున్న పాపండి. పాపం, ఏ తల్లి కనబిడ్డ ఎంత ముద్దుగా ఉందో. అమ్మా గీత, అమ్మా, అమ్మా. ఏం బాబు, ఆ పాపను ఎక్కడ తీసుకెళ్లారు బాబు? మేమే వీధి చివరి హాస్పిటల్లో చేర్పించామండి. అమ్మ గీత, గీత, అమ్మా, ఈ పక్కనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారంటమ్మా. పద. హలో. హలో, నేను లోకేశ్వరి నాన్నగారినండి. చెప్పండి. మా పాపగానే మీ ఇంటికి వచ్చిందా? లేదండి. లేదా? ఎరా, ఏమన్నారు? తన క్లాస్మేట్కి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్స్ చేశాను. వాళ్ళు ఎవరింటికి రాలేదని చెప్తున్నారు. మరేమైనట్టు? పాప ఏమైందో గీతను నిలదీసి అడిగితే తెలుస్తుంది. గీతను అడగడం ఏంటి? అవును, ఎందుకంటే నా పాపని అదే మాయం చేసి ఉంటుంది. పిచ్చిదానిలా మాట్లాడుకో. నేను పిచ్చికి మాట్లాడడం లేదు, మీరే ఆ గీత మాయలో పడి నిజానిజాలు తెలుసుకోలేకపోతున్నారు. 7 సముద్రాల అవతలికి తీసుకెళ్లి వదిలేసినా డైరెక్ట్ గా ఇంటికొచ్చేసే హైపర్ యాక్టివ్ గా పెంచాను నా కూతుర్ని.
ఆ, నీ పెంపకం వల్లనే ఇలా జరిగింది. పెద్దవాళ్ళు వచ్చే వరకు స్కూల్ దగ్గర ఉండకపోవడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం. ఏ తల్లైనా బిడ్డలకి నీతి కథలు చెప్పి పెంచుతుంది, పద్ధతులు చెప్పి పెంచుతుంది. నువ్వేం చేశావు? ఉగ్గుపాలతో పాటు నీ మూర్ఖత్వాన్ని కూడా వంట పట్టించి పెంచావు. ఈ మాట మాత్రం నిజంరా. పిల్లల్ని ఎలా పెంచాలో మీరు చెప్పక్కర్లేదు, ఈయన చెప్పక్కర్లేదు. కానీ నేను చెప్తుంది మాత్రం నిజం. నా బిడ్డని ఆ గీత మాయం చేసింది. ఆస్తి కోసమే ఈ నాటకానికి తెరలేపింది. అది ఖచ్చితంగా నా బిడ్డ ప్రాణాలు తీయాలని తపన పడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. ఏజ్ ఎంత? నా బిడ్డ పాపకి యాక్సిడెంట్ అయితే మీ హాస్పిటల్లో జాయిన్ చేశారంటమ్మా. చూస్తున్నాను. డాక్టర్ హ, డాక్టర్ నా- నా- నా పాప నా పాపకి ఎలా ఉంది? ముందు మీరు కంగారు పడ్డం ఆపండి. మీ పాప ఏంటి? అది నా అదేనమ్మా, ఇందాక యాక్సిడెంట్ అయిందని ఓ స్కూల్ పాపని తీసుకొచ్చి మీ హాస్పిటల్ జాయిన్ చేశారు కదా. అవును, ఆ పాప మీకేమవుతుంది? తను తను నా నా బిడ్డ. ఆ రోజు నా కోడల కోసం త్యాగం చేసింది ఆ బిడ్డనేనమ్మా. ఆ రోజు తన బిడ్డని చెల్లెలికి పంచగలిగింది. ఈరోజు ఆ కన్నపేగు తల్లడిల్లుతుంటే దానికి సమాధానం చెప్పలేకపోతుంది. ఇంతకీ మా లోకేశ్వర్ ఎక్కడమ్మా? బ్లడ్ చాలా పోవడంతో ఐసీయూలో పెట్టాం. ఐసీలోనా? ఐసీయూలోనా? లోకేశ్వరి, అమ్మా అమ్మా గీత, అమ్మ లోకేశ్వరి, లోకేశ్వరి, అమ్మ నచ్చదమ్మా. ఒకసారి కళ్ళు తెరవమ్మా లోకేశ్వరి. అమ్మా, లోపలికి ఎవరు రాకూడదు. నన్ను వదలండి, నా బిడ్డను చూడ కుదరదండి. మీకు దండం. అమ్మా గీత, ఆగమ్మా ఆగు, నా మాట వినరా. లోపలికి ఎవరు వెళ్ళకూడదమ్మా, ఐసీయూ కదా, ఎవరు వెళ్ళకూడదు. మామయ్య, నేను వెళ్ళాలి మామయ్య. దాన్ని నా దగ్గరికి తీసుకోవాలి. చూడండి అది ఎలా పడిపోయిందో. నా మాట వినమ్మా. మామయ్య, ఒక్కసారి నేను లోపలికి వెళ్తాను మామయ్య. డాక్టర్, నా బిడ్డను చూస్తాను ప్లీజ్. బ్లడ్ తెప్పిస్తున్నాం, తనని కాస్త పక్కకు తీసుకువెళ్ళండి. ఇక్కడే ఉంటే ఎమోషనల్ అవుతుంది. అలాగే డాక్టర్, రామ్మా. మామయ్య, మామయ్య, ఏం కాదు, రామ్మా. లోకేశ్వరి, మామయ్య, మామయ్య. అమ్మా గీత, నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఇదిగో బ్లడ్ తీస్తున్నానని చెప్తున్నారు కదా, కాసేపు ఆగాక వెళ్దాం. ఇదిగో లోకికి ఏం కాదమ్మా, నీ బిడ్డకి ఏం కాదంటున్నానుగా. రా గీత, రామ్మా రా. హలో, ఒరే శబా,
చెప్పు నాన్న. లోకేశ్వరి లోకేశ్వరి ఎక్కడుందని తెలిసిన అందరికీ ఫోన్ చేశాను. బయట అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడికి రాలేదట, ఎవరికీ కనిపించలేదట. అది హాస్పిటల్లో ఉందిరా. లోకేశ్వరి హాస్పిటల్లో ఉందా? శివ శివ, ఫోన్ ఇటు. హలో పెదనాన్న, ఏమైంది? లోకేశ్వరి హాస్పిటల్లో ఉండడం ఏంటి? స్కూల్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట్రా. గీత నేను హాస్పిటల్లోనే ఉన్నాం. రామ్, లోకేశ్వర్కి ఏమైందంట? ఒక నిమిషం. ఏ హాస్పిటల్ పెదనాన్న? అదేరా, పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిలో ఉంటుంది కదా. సరే, మేము ఎప్పుడే బయలుదేరుతాం. ఒరే రామ్, ఏమైందంట్రా? స్కూల్ నుండి వస్తుంటే లోకేశ్వర్కి యాక్సిడెంట్ అయిందంటమ్మా. పోయిందనుకున్న ఆస్తి మళ్ళీ నీ చేతికొత్తాది. సచ్చే వరకు 100 సవర్ల బంగారం నీ ఒంటి మీదేసుకుని తిరిగే యోగం ఉన్నాదే తల్లి. యాక్సిడెంటా? సోదామె చెప్పినట్లు 100 సవర్ల బంగారం వేసుకుని తిరిగే యోగం ఉంది అంటే ఇదేనా? రే శివ, పదరా. తనకేం కాదు, పద లే. ఎంత శుభవార్త! ప్రాణం ఉన్నట్టా పోయినట్టా? తనకేం కాదురా, పద. రారా, పదండి అమ్మా. ఆ, డాక్టర్, ఏమైంది సిస్టర్? బ్లడ్ అరేంజ్ అయిందా? రేర్ బ్లడ్ గ్రూప్ కదా డాక్టర్, ఎక్కడా దొరకడం లేదు. అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ ట్రై చేశాం. ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం చేద్దాం? టెన్షన్ పడకు, పాపకి బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరు డాక్టర్? నానా, నానా, నా కూతురికి ఎలా ఉంది నాన్న? నా లోకేశ్వర్ ఎక్కడ మావయ్య? లోపల ఐసీలో ఉందమ్మా. నా కూతురు, నేను తన దగ్గరికి వెళ్ళాలి. శివ, లోపలికి ఎవరు వెళ్ళకూడదని చెప్తున్నారు. లేదు వదినా, నా కూతురు వదినా. అది పెదనాన్న, అసలు ఏం జరిగింది? స్కూల్ నుంచి వస్తుంటే రోడ్డు మీద స్కూటర్ గుద్దేసిందంట్రా. బ్లడ్ చాలా పోయిందంటున్నారు. వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారా. ఇలా జరగడానికి కారణం మీరే. నేనా? అవును, నాన్నేం చేశారు ప్రియా? స్కూల్ వదిలేసరికి అక్కడ ఉండాల్సిన మనిషి ఎందుకు ఆలస్యంగా వెళ్లారు? మేం టైంకే వెళ్ళామమ్మా. అప్పటికే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళడం కాదు, ఒంటరిగా అది వెళ్ళిపోయేలా చేసింది ఇదిగో ఈ గుండమ్మ. అమ్మ ట్రైనింగ్ ఇచ్చింది, కూతురు దాన్ని అమలు చేసింది. అందుకే నా బిడ్డకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అవతల ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉంటే ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నా బిడ్డకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా? అది పుట్టింది మొదలు ఆస్తి దానికి వచ్చేసిందని అందరూ దాని మీద కక్ష కట్టారు. దాన్ని మచ్చిక చేసుకొని మీ వైపు తిప్పుకోవాలని అనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో దాన్నే లేకుండా చేస్తే ఆస్తి మీదవుతుందని ప్లాన్ వేశారు. అనుకున్నదంతా చేశారు. మతుండే మాట్లాడుతున్నావమ్మా. ఆస్తుల కోసం పిల్లల ప్రాణాలు తీసేంత కసాయి వాళ్ళు కాదు నా కుటుంబ సభ్యులు. ఆస్తి కోసం ఏనాడైనా నువ్వు ఆరాటపడ్డావేమో గానీ గీతం ఎప్పుడు ఆరాటపడలేదు. అది మీ అందరికీ ఎప్పుడు దేవతలాగే కనబడుతుంది. అందుకే ఈ దేవత అమ్మోరే నా బిడ్డని మింగేయాలని చూస్తుంది. ఈ పరిస్థితి నా బిడ్డకి ఎందుకు రావాలి? ఏ దీనికి రాకూడదా?
యాక్సిడెంట్ ఏదో దీనికి జరగచ్చు కదా. నా బిడ్డకి బదులు ఇదే చావు బతుకులా ఉండొచ్చు కదా. ప్రియా, దేనికైనా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో హద్దు ఉంటుంది. ఓ పక్క నీ బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే దాని పరిస్థితి ఏంటో ఆలోచించకుండా దీనికి ఇలా జరగలేదు, దీనికి ఎందుకు జరగలేదు, దీనికి జరిగితే బాగుండు అంటావు. నువ్వు అసలు మనిషివేనా? ఊరుకోరా, పాపం బిడ్డకి ఇలా జరిగిందనే బాధలో ఏదో అలా మాట్లాడుతోంది. అసలే పాపం అది కొన ఊపిరితో ఉంది. చూడండి, ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఎలా ఉందో. అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి. దానికేం కాదు. లోకేశ్వరి నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంటుంది. దానికి నేనున్నాను. ఆ మాట మాట్లాడడానికి నువ్వెవతివే? దాని కన్న తల్లిని నేను, నీకేంటి సంబంధం? ఓ నిజంగానే బాధపడిపోతున్నట్టు, దాని ప్రాణాల కోసం ఆరాట పడుతున్నట్టు ఓ నటించేస్తున్నావు. ఏంటమ్మా ఐసీయూ దగ్గరికి వచ్చి ఏంటి గొడవ? ముందు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. డాక్టర్, నా పాప పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికైతే పర్వాలేదు, కానీ వీలైనంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి. ఈ శరీరం నుంచి ఎన్ని బాటిల్ రక్తమైనా తీసుకోండి డాక్టర్, నా కూతురు బతకాలి. పేగు తెంచుకొని దాని కన్న తల్లిని నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. ఏం ఆలోచిస్తున్నారు డాక్టర్? పాపకి మీ ఇద్దరి బ్లడ్ సెట్ అవ్వదు. వాళ్ళు లోకేశ్వరి పేరెంట్స్ అండి. వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం ఏంటి? మీరు పేరుకే తల్లిదండ్రులు కాబట్టి. గీత బ్లడ్ మ్యాచ్ అయింది. గీత బ్లడ్ మ్యాచ్ అవ్వడం ఏంటి? కన్న తల్లి తనే కాబట్టి. తల్లినైనా నా బ్లడ్ మ్యాచ్ కాకపోవడం ఏంటి? ఏ సంబంధం లేని దాని బ్లడ్ మ్యాచ్ అవడం ఏంటి? ఏంటంటే ఏం చెప్పమంటారు? మ్యాచ్ అయింది, అయినా ఎవరు బ్లడ్ ఇస్తే ఏంటి? అమ్మా వదినా, నా బిడ్డని కాపాడొదినా. నువ్వేం కంగారు పడకు శివ. లోకేశ్వరికి ఏమీ కాదు. డాక్టర్, నా బ్లడ్ తీసుకుందరు కానీ పదండి. ఆగు. అసలు నా కూతురికి బ్లడ్ ఇవ్వడానికి నువ్వెవరివే? నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రియా, పిచ్చావులో పట్టిందా నీకు? వదిన బ్లడ్ మ్యాచ్ అవుతుందని డాక్టర్ చెప్తున్నారు కదా. ఎవరు చెప్పినా సరే నా బిడ్డకి ఇది మాత్రం బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు. అదేనమ్మా, ఎందుకు? నీ బిడ్డ బతకాలం లేదా నీకు? దీని కారణంగా బతకాలని లేదు. అవసరమైతే ఎంత దూరమైనా దాన్ని తీసుకెళ్తాను. ఎంత ఖర్చు పెట్టైనా నా బిడ్డని నేనే బతికించుకుంటాను. చూడమ్మా, నీకెంత ఆస్తైనా ఉండొచ్చు, నువ్వు ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు, కానీ అరగంటలో బ్లడ్ ఎక్కించకపోతే నీ బిడ్డని నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు, తానే ఎవరికి అందనంత దూరం వెళ్ళిపోతుంది. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ టైంలో ఈ పట్టింపులేంటి? నేను దానికి ఏమైనా పరాయిదన్నా? నా మీద ఏదైనా కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకో. తప్పుకోను. నువ్వు బ్లడ్ ఇస్తానంటే ఒప్పుకోను. చిన్నప్పుడు ఇది పాలిచ్చిందని తెలిస్తేనే నా కూతురు నోట్లో వేలు పెట్టుకొని మరి కక్కుకుంది. అలాంటిది ఇది రక్తం ఇచ్చిందని తెలిస్తే అది బతుకుతుందా? దాని బొంట్లో ప్రవహించే నెత్తరు గీతది అని తెలిస్తే అది భరిస్తుందా? ఆఖరి రక్తం బొట్టు కూడా బయటికి పోయే వరకు ఒళ్ళంతా చీరేసుకుంటుంది, గొంతు కోసేసుకుంటుంది.
అప్పుడైనా అది చచ్చిపోతుంది. అంటే అప్పుడెటూ చస్తుందని ఇప్పుడే చంపేసుకుంటావా? చావు బతుకులో ఉంటే చూస్తూ ఊరుకోవడానికి అది తల్లిదండ్రులు లేదనుకున్నారా? దిక్కుమొక్కు లేదనుకున్నారా? అనకాందనుకున్నారా? ఆస్తులు లేదనుకున్నారా? ఏం చేసైనా నా కూతుర్ని నేను బతికించుకుంటాను. మీ ఎవరి దయా దాక్షిణ్యాలు మాకొద్దు. ఏమండి, ఎంత ఖర్చైనా పర్లేదు, మన ఆస్తి మొత్తం పోయినా పర్లేదు, మన బిడ్డని మనమే బతికించుకుందాం. వెళ్ళండి, వెళ్ళి పాపకి మ్యాచ్ అయ్యే బ్లడ్ తీసుకురండి. లక్షలు ఖర్చు పెట్టి బయట నుంచి ఎవరి రక్తం తెచ్చి నీ కూతురికి ఎక్కించొచ్చు అంటున్నావు, కానీ ఇంటి మనిషి అయిన గీత రక్తం ఎక్కించడానికి మాత్రం ఒప్పుకోను అంటున్నావు. నీది పిచ్చి అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు.